హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో ఏపీ అండ్ టీజీ బోత్ స్టేట్స్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం నాన్న. సో ఈ వీడియోలో మనం ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములాకి సంబంధించిన న్యూమెరికల్స్ చూద్దాం. ఈ న్యూమెరికల్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. మీ బోర్డ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, రైట్? సో స్టూడెంట్స్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ మూవ్ ఇన్ టు ద లెక్చర్. సో చూడండి నాన్న, సో టోటల్గా ఏపీ స్టూడెంట్స్కి 4 న్యూమెరికల్స్ ఉంటాయి అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఈ 4 న్యూమెరికల్స్తో పాటు ఈ 1 మోర్ న్యూమెరికల్, దట్ ఈస్ 5th న్యూమెరికల్ కూడా ఉంటుంది. సో టోటల్గా తెలంగాణ స్టూడెంట్స్కి 5 న్యూమెరికల్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్కి 4 న్యూమెరికల్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూద్దాం నాన్న. వాట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా, అండ్ దెన్ వీ విల్ మూవ్ ఇన్ టు ద న్యూమెరికల్స్, రైట్? మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా is nothing but actual number of atoms of various elements present in the molecule is called molecular formula. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ఒక మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్ ఫామ్ అవ్వటానికి ఎగ్జాక్ట్గా ఎన్ని ఆటమ్స్ కావాలి అనేది రిప్రజెంట్ చేసే ఫార్ములాని మనం మాలిక్యులర్ ఫార్ములా అంటాం. సో లైక్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. C6H6 H2O2, C6H12O6, N2O4 H2O అండ్ Na2CO3. సో ఇవన్నీ కూడా మాలిక్యులర్ ఫార్ములాస్. అంటే ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వటానికి యాక్చువల్గా ఎన్ని ఆటమ్స్ కావాలి అనేది ఈ మాలిక్యులర్ ఫార్ములా షో చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C6H6 అంటే బెంజీన్ ఫామ్ అవ్వడానికి మనకు 6 కార్బన్స్ కావాలి అండ్ 6 హైడ్రోజన్స్ కావాలి. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ టు ఫార్మ్ బెంజీన్ అనమాట. కాబట్టి C6H6 ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజీన్. అండ్ H2O2, దిస్ ఈస్ ద హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ H2O2. అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవ్వటానికి 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అండ్ 2 atoms ఆఫ్ ఆక్సిజన్ రెండు కంబైన్ అయితే అప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో H2O2 ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఓకే, నెక్స్ట్ C6H12O6 ఏంటి, దీన్ని గ్లూకోజ్ అంటాం. ఓకే, సో గ్లూకోజ్ ఫామ్ అవ్వాలి అంటే మనకు 6 కార్బన్స్ కావాలి, 12 హైడ్రోజన్స్ కావాలి అండ్ 6 ఆక్సిజన్స్ కావాలి. సో ఇవన్నీ కంబైన్ అయితే మనకు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అనమాట. సో C6H12O6 ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. సో ఇప్పుడు అర్థమైందా మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి? సో ఏ ఫార్ములా అయితే మనకు ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వటానికి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని కావాలో రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం మాలిక్యులర్ ఫార్ములా అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫార్ములా విచ్ గివ్స్ ద సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ద వేరియస్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్. సో ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి, ఏదైనా ఒక కాంపౌండ్ ఇస్తే అందులో ఎలిమెంట్స్ ఆర్ ఆటమ్స్ ఉంటాయి కదా. సో వాటి సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో తీస్తే కనుక దాన్ని మనం ఎంపెరికల్ ఫార్ములా అంటాం. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ C6H6 తీసుకుందాం. ఓకే, C6H6 అంటే బెంజీన్. ఆల్రెడీ చెప్పాను కదా, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజీన్ ఈజ్ C6H6. సో బెంజీన్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, కార్బన్ అండ్ హైడ్రోజన్, అవునా? సో కార్బన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 6 atoms ఆఫ్ కార్బన్. అండ్ హైడ్రోజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఉన్న సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో చూద్దాం. సో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 6 and 6, దీని కనుక మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 6 1s are 6 and 6 1s are 6 కదా, ఇలా క్యాన్సిల్ అవుట్ అవుతాయి కదా. అప్పుడు ఏమొస్తుంది, C1H1 అని వస్తుంది కదా. సో C1H1ని మనం ఎట్లా రాస్తాం, CH అని రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఈ C6H6 ఏదైతే ఉందో ఇది మాలిక్యులర్ ఫార్ములా. సో అర్థమైందా ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి? సో మాలిక్యులర్ ఫార్ములాలో ఉన్న ఎలిమెంట్స్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోని మనం ఎంపెరికల్ ఫార్ములా అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ బెంజీన్, CH. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ H2O2. దీని ఎంపెరికల్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో H2O2లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, H అండ్ O కదా. సో హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఓకే, సో దీన్ని కనుక క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 1s are 2 and 2 1s are 2. సో ఇక్కడ ఏమొస్తుంది, H1O1 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ HO. ఓకే, దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో HO is the empirical formula of hydrogen peroxide. So we'll see the next example, that is C6H12O6. So C6H12O6 అంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, C ఉంది, హైడ్రోజన్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. సో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓకే, సో దీన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, 6 1s are 6 2s are 12 and 6 1s are 6. ఓకే, సో దీన్ని ఏమని రాయొచ్చు, 61H2O1. ఓకే, దీన్ని CH2O1 రాయొచ్చు కదా.
So CH2O is the empirical formula of glucose. And what is the molecular formula of glucose? C6H12O6 is the molecular formula and CH2O is the empirical formula. అర్థమైందా? So what is the empirical formula of glucose? CH2O. Okay, now N2O4 లో చూడండి, N2O4 తీసుకుంటే 2 1s are 2 2s are, right? So N1O2 వస్తుంది. So NO2 is the empirical formula of N2O4. So what is empirical formula of N2O4? NO2. N2O4 is the dinitrogen tetroxide అనొచ్చు or nitrogen tetroxide అనొచ్చు, and NO2 is the nitrogen dioxide. ఓకే, ఇప్పుడు చూడండి H2O వాటర్. దీని ఎంపిరికల్ ఫార్ములా ఎట్లా రాయాలి? వాటర్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కదా. హైడ్రోజన్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 ఆటమ్స్, అండ్ ఆక్సిజన్ 1 ఆటమ్. ఓకే, H2O కదా. సో ఇక్కడ 1 అనుకుందాం. సో ఇప్పుడు దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? సో 2 and 1 సింపుల్ నంబర్స్ కదా, దీన్ని ఇంకా మనం డివైడ్ చేయడానికి వీలుండదు, ఇవే చిన్న నంబర్స్. కాబట్టి H2O ఇదే మాలిక్యులర్ ఫార్ములా అండ్ దీని ఎంపిరికల్ ఫార్ములా కూడా ఇదే, ఎందుకంటే ఇక్కడ మనం క్యాన్సిల్ అవుట్ చేయడానికి ఏమీ లేదు. ఇదే 2 and 1 ఇక్కడ ఉన్న నంబర్స్ చిన్న నంబర్సే కాబట్టి దీన్ని మనం దేంతో కూడా క్యాన్సిల్ అవుట్ చేయలేము. కాబట్టి ఇదే ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ వాటర్. సో వాటర్ ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? H2Oని. ఓకే, నౌ కమింగ్ టు Na2CO3. చూడండి, Na2CO3. ఓకే, ఇక్కడ సోడియం 2 ఉన్నాయి, కార్బన్ 1 ఉంది, అండ్ ఆక్సిజన్ 3 ఉన్నాయి. 2 1 and 3 ఇవి కూడా సింపుల్ నెంబర్సే కదా. సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఏ నెంబర్తో క్యాన్సిల్ చేయలేము, ఇవే చిన్న నెంబర్స్. కాబట్టి ఇది కూడా Na2CO3 ఇదే ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, అండ్ ఇదే మాలిక్యులర్ ఫార్ములా. సో సోడియం కార్బోనేట్ ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? Na2CO3. సో ఈ రెండింటికి కూడా మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపిరికల్ ఫార్ములా చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ఫార్ములా తీసుకుంటే C6H6 కదా. C6H6 ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజిన్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? ఇది దేంతో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు? 6 1s అండ్ 6 1s కదా. సో ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? CH. సో ఇక్కడ N అంటే ఏంటి? ఏ నెంబర్తో అయితే మనం క్యాన్సిల్ అవుట్ చేసామో అది ఇక్కడ N. సో ఇక్కడ మనం 6తో క్యాన్సిల్ అవుట్ చేసాం కదా, 6 1s అండ్ 6 1s అని. సో 6 ఈజ్ ద N అనమాట ఇక్కడ. సో 6 ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. C2H2 చూద్దాం. దీన్ని దేంతో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు? 2తో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. 2 1s అండ్ 2 1s. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎంపిరికల్ ఫార్ములా? CH. అండ్ వాట్ ఈస్ ద N? ఏ నెంబర్తో మనం క్యాన్సిల్ అవుట్ చేసాం? 2తో క్యాన్సిల్ అవుట్ చేసాం. N ఈజ్ 2. ఓకే, నౌ నెక్స్ట్ మనం గ్లూకోజ్ తీసుకుందాం. గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C6H12O6 కదా. సో దీన్ని మనం దేంతో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు? 6తో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. 6 1s 6 2s అండ్ 6 1s. సో వాట్ ఈస్ ఎంపిరికల్ ఫార్ములా? CH2O. అండ్ వాట్ ఈస్ N? ఏ నెంబర్తో మనం క్యాన్సిల్ చేసాము? 6. సో N ఈజ్ 6. ఓకే, 6 ఇంటూ. సో ఇప్పుడు తెలిసిందా N అంటే ఏంటో? సో హౌ వీఆర్ గెట్టింగ్ N వాల్యూ? సో ఇక్కడ చూడండి, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, సో మనకు N క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే N ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాల్కులేట్ N వాల్యూ. ఓకే, అండ్ మాలిక్యులర్ ఫార్ములాని కనుక మనం క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ N. ఓకే, ఇట్లా మనం మాలిక్యులర్ ఫార్ములాని క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ రెండు ఫార్ములే కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఈ న్యూమరికల్స్లో ఇవి అవసరం పడతాయి. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్ 2 ఫార్ములే. ఓకే, లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ న్యూమరికల్. ఫస్ట్ న్యూమరికల్ చూద్దాము. కెమికల్ అనాలిసిస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ గేవ్ ద ఫాలోయింగ్ పర్సెంటేజ్ కంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్. కార్బన్ 10.06%, hydrogen 0.84%, chlorine 89.10%. Calculate the empirical formula of the compound. So ఇది న్యూమరికల్. సో ఇందులో మనం ఎంపిరికల్ ఫార్ములాని క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే రకం ఉంటాయి కానీ ఒకటే మోడల్. సో టోటల్గా 4 to 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్సే ఉంటాయి. సో ఈ మోడల్ అర్థమైపోయింది అంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చేయగలుగుతారనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఒక టాబ్యులర్ ఫామ్ని డ్రా చేసుకోవాలి. అండ్ టోటల్గా మనం 5 కాలమ్స్ని డ్రా చేసుకుంటాం. ఫస్ట్ కాలంలో మీరు ఎలిమెంట్ అని రాసుకోండి, అండ్ సెకండ్ కాలంలో పర్సంటేజ్ బై వెయిట్ అని రాసుకోండి, అండ్ థర్డ్ కాలంలో అటామిక్ వెయిట్, అండ్ ఫోర్త్ కాలంలో పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్, అండ్ లాస్ట్ కాలంలో సింపుల్ రేషియో అని రాసుకోండి. ఓకే, ఇట్లా మీరు ఒక టాబ్యులర్ ఫామ్ని డ్రా చేసుకొని పెట్టుకోండి.
అండ్ దెన్ ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ అని ఏదైతే రాసామో అందులో మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. ఓకే, క్వశ్చన్లో ఏం ఎలిమెంట్స్ ఇచ్చారు మనకు? ఫస్ట్ కార్బన్ ఇచ్చారు. సో రైట్ డౌన్ కార్బన్. కార్బన్ సింబల్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ ఇచ్చాడు. హైడ్రోజన్. వాట్ ఈస్ ది సింబల్ ఆఫ్ హైడ్రోజన్? హెచ్. అండ్ నెక్స్ట్ ఏ ఎలిమెంట్ ఇచ్చాడు? క్లోరిన్. ఓకే, క్లోరిన్. ద సింబల్ ఆఫ్ క్లోరిన్ ఈస్ సిఎల్. ఓకే, సో ఇట్లాగా ఫస్ట్ కాలంలో మీరు ఎలిమెంట్స్ రాసేసుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కాలం, ఇందులో మీరు పర్సంటేజ్ బై వెయిట్ రాసుకోవాలి. అంటే మాస్ పర్సంటేజెస్ ఏవైతే న్యూమరికల్లో ఇచ్చాడో అవన్నీ మనం ఈ కాలంలో రాసుకోవాలన్నమాట. కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 10.06. సో 10.06%. నెక్స్ట్ హైడ్రోజన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 0.84%. సో 0.84%. రైట్. నౌ కమింగ్ టు ద థర్డ్ ఎలిమెంట్ క్లోరిన్. క్లోరిన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 89.10. సో 89.10%. ఓకే, నౌ నెక్స్ట్ కాలంలో దట్ ఈస్ థర్డ్ కాలంలో మీరు అటామిక్ మాసెస్ రాసుకోవాలి ఆర్ అటామిక్ వెయిట్స్. సో వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్? దట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ 12, రైట్. అండ్ వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్? 1. అండ్ వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్? 35.5. సో మీకు ఇంపార్టెంట్ అటామిక్ వెయిట్స్ ఏవేవో నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాలం. ఈ కాలంలో ఏం చేయాలి అంటే మనం పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్ చేయాలి. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ బై వెయిట్ అంటే సెకండ్ కాలంలో అయితే ఏవైతే రాసుకున్నామో అవి పర్సంటేజ్ బై వెయిట్ అనమాట. దట్ ఈస్ పర్సంటేజ్ కంపోజిషన్స్ ఏవైతే మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. అండ్ బై అటామిక్ వెయిట్. సో ఈ అటామిక్ వెయిట్స్ మనం థర్డ్ కాలంలో రాసుకున్నాం కదా ఇవి. సో సెకండ్ కాలం బై థర్డ్ కాలం. సో ఈ సెకండ్ బాక్స్ బై థర్డ్ బాక్స్ మనం చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ 10.06 బై అటామిక్ వెయిట్ ఇంత కార్బన్ది 12. ఓకే, నెక్స్ట్. సో మనం ఏం చేయట్లేదు, సెకండ్ బాక్స్లో ఏది ఇచ్చాడో అది బై థర్డ్ బాక్స్లో ఏది ఇచ్చాడో అది. అండ్ కమింగ్ టు ద హైడ్రోజన్, వాట్ ఈస్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్? దట్ ఈస్ 0.84% కదా. సో 0.84% బై వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్? 1. సో 1. ఓకే, now coming to the chlorine, what is the percentage composition of chlorine? That is 89.10 kada. So 89.10 by 35.5. This is atomic weight. In second box by third box. Second box lo emundo adi by third box lo emundo adi. Okay, now so is equal to మనకి వాల్యూస్ ఎంత వస్తాయి? 10.06 by 12 ఎంత వస్తుంది? సో మీకు డివిజన్స్ చేయడం వచ్చు అనుకుంటాను. సో మీకు డివిజన్స్ కనుక రాకపోతే నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, 10.06 by 12 అని ఇచ్చాడు కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఉన్న డెసిమల్ని రిమూవ్ చేయాలన్నమాట. ఎట్లా రిమూవ్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ లేకుండా రాసేయండి, 1006 అని రాసేయండి. బై ఇప్పుడు ఈ డెసిమల్ ఉంది కదా 10 తర్వాత, సో డెసిమల్ ప్లేస్లో 1 పెట్టండి. ఓకే, అండ్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 zeros పెట్టేసేయండి. ఓకే, ఇట్లా మనం డెసిమల్ని రిమూవ్ చేస్తాం. ఓకే, ఇంటూ ఇంకేముంది డినామినేటర్లో 12 ఉంది. సో 12 రాసేయండి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 1006 by 1200 వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి. సో డెసిమల్స్లో ఉంటే మనకు డివిజన్ కష్టం అవుతుంది కదా. సో డెసిమల్ని రిమూవ్ చేసుకొని అప్పుడు మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1200 1006 డివైడ్ చేయండి. ఓకే, 1200ని చెవిలో వేసుకోండి. సో దీన్ని మేము చెవి అనేవాళ్ళం వెన్ వీ వర్ ఇన్ స్కూల్స్ లైక్. సో వి కాల్డ్ ఇట్ యాజ్ చెవి. ఓకే, దీన్ని చెవి అనేవాళ్ళం అనమాట. సో డినామినేటర్లో ఏదైతే ఉందో అది చెవిలో వేసుకోండి. అండ్ 1006ని మధ్యలో పెట్టండి. ఓకే, ఇప్పుడు డివైడ్ చేయండి. ఓకే, సో ఇది 1200 అండ్ ఇది 1006 కదా. ఓకే, 1200 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ 1006 లోయెస్ట్ నెంబర్. డివైడ్ చేయలేము కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకోండి. ఫస్ట్ 0 పక్కకు పాయింట్. ఓకే, అప్పుడు మనం ఈ 1006 పక్కన మళ్ళీ ఇంకో 0 పెట్టేసుకోండి. ఓకే, ఎప్పుడైనా ఈ వాల్యూ పెద్దగా ఉండాలి ఈ వాల్యూ కంటే. ఓకే, మనం చెవిలో వేసుకున్న వాల్యూ కంటే మధ్యలో ఉన్న వాల్యూ పెద్దగా ఉండాలి. ఓకే, ఒకవేళ చిన్నగా ఉంటే కనుక మనం ఇక్కడ 0 పెట్టేసుకొని పక్కకు డెసిమల్ పెట్టేసి ఇక్కడ 0 పెట్టేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా డివిజన్స్ వచ్చి ఉంటే వెల్ అండ్ గుడ్. ఎవరికైనా డివిజన్స్ రావు అంటే ఇక్కడ చూసి నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు 1200 ఎన్ని టైమ్స్ పోతుంది? లెట్స్ సీ 5 times. ఓకే, 5 2s are 10, 5 1s are 5, 6000. 1200 into 5 మనకి ఇంకా తక్కువ వస్తుంది నెంబర్. సో వీ క్యాన్ గో ఫర్ ఈవెన్ మోర్ నెంబర్. ఓకే, 0 0 8 2s are 16, 8 1s are 8, 9 9600. సో దట్స్ ఓకే. సో ఇక్కడ మనం 8s are 9600 అని రాసుకోవచ్చు. ఓకే, బికాజ్ సో ఇప్పుడు మనం ఒకవేళ 1200 9s are వెళ్ళినాం అనుకోండి ఎక్కువ వస్తుంది. 9 2s are 18, 9 1s are 9, 10. సో 10,800 వస్తుంది. సో విచ్ ఈస్ మోర్ దాన్
10,060. ఓకే, అందుకని మనం 80 రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 0, 6 అండ్ ఇక్కడ మనం ఇక్కడ 10 తీసుకుంటాం కాబట్టి 4 అండ్ ఇక్కడ 9 ఉంటుంది, సో 0. సో ఇక్కడ 460 ఉంది అండ్ ఇక్కడ 1200 ఉంది. అగైన్ ఇక్కడ నంబర్ తక్కువ ఉంది, సో ఇక్కడ మనం మళ్ళీ ఒక 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డెసిమల్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకున్నాం అండ్ ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. ఓకే, నౌ 4600. సో 4600 అంటే 1200 ఎనీ టైమ్స్ పోతుంది. సో 1200 5 టైమ్స్ ఏమో 6000. సో 1200 4 టైమ్స్ చూడండి, 4 2 8, 4 1 4. సో 4800 3 టైమ్స్ చూడండి, 1200 3 6, 3 1 3, 3600. ఓకే, 3 3600 బై 1000 వస్తుంది అండ్ విచ్ ఈజ్ అగైన్ లెస్ దాన్ 1200. అగైన్ 0 పెట్టుకోండి, అగైన్ 8 మనకి ఇక్కడ 9600 వస్తుంది. ఓకే, సో మనకి ఏమొచ్చింది 0.838 వచ్చింది. సో విచ్ క్యాన్ బి రిటర్న్ as 0.84. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.84. అర్థమైందా డివిజన్స్ ఎట్లా చేయాలో? 10.06 by 12 మనకు 0.84 వస్తుంది. ఓకే, సో 0.84 వస్తుంది. నెక్స్ట్ 0.84 by 1 ఈజ్ ఈక్వల్ టు 0.84. 89.10 by 35.5 ఇదెంత వస్తుంది? 2.51 వస్తుంది. ఓకే, సో డివిజన్ మీరు చేసేసుకోండి. సో ఇప్పుడు మీకు ఈ 3 వాల్యూస్ వచ్చాయి కదా, ఈ 3 వాల్యూస్లో ఏది తక్కువ వాల్యూ ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఈ 3 వాల్యూస్లో ఏది తక్కువ వాల్యూ, ఏది స్మాలెస్ట్ వాల్యూ చూసుకోండి. 0.84 ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. కాబట్టి ఈ 3 వాల్యూస్ని కూడా ఆ స్మాలెస్ట్ వాల్యూతో మనం డివైడ్ చేయాలన్నమాట. ఓకే, 0.84 by 0.84. ఓకే, ఇక్కడ కూడా 0.84 by 0.84 అండ్ నెక్స్ట్ 2.51 by 0.84. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, డివైడ్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ 113 ఏదైతే ఉందో ఇది సింపుల్ రేషియో అనమాట, సింపుల్ హోల్ నెంబర్ రేషియో అనుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ ఏమొస్తుంది? రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ C:H: క్లోరిన్ ఏమొస్తుంది మనకు? 1:1:3 వస్తుంది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? C1H1 Cl3 అని రాసుకోవచ్చు, అవునా? ఆర్ వీ కెన్ రైట్ యాజ్ CHCl3, అవునా? సో దిస్ ఈజ్ ద ఎంపరికల్ ఫార్ములా. అర్థమైందా? సో ద ఎంపరికల్ ఫార్ములా ఈజ్ CHCl3. ఓకే, దిస్ ఈజ్ ద ఎంపరికల్ ఫార్ములా. సో ఇట్లా మనం ఎంపరికల్ ఫార్ములాని క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద సెకండ్ న్యూమరికల్. Calculate the empirical formula of a compound having percentage composition potassium 26.57, chromium 35.36, oxygen 38.07. Given the atomic weights of potassium, chromium and oxygen is 39, 52 and 16 respectively. సో ఈ న్యూమరికల్లో కూడా మనం ఎంపరికల్ ఫార్ములాని క్యాల్కులేట్ చేయాలి అండ్ ఇక్కడ మనకు అటామిక్ వెయిట్స్ కూడా ఇచ్చాడనమాట. బట్ ఎగ్జామ్లో మనకు ఒక్కొక్కసారి అటామిక్ వెయిట్స్ ఇస్తాడు, ఒక్కొక్కసారి అటామిక్ వెయిట్స్ ఇవ్వడు అనమాట. సో మీరు అటామిక్ వెయిట్స్ని గుర్తుపెట్టుకోవడం బెటర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, ఫస్ట్ మీరు ట్యాబ్యులర్ ఫామ్ని డ్రా చేసుకోండి అండ్ 5 కాలమ్స్ని డ్రా చేసుకోండి. అండ్ ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ ఏవైతే ఇచ్చాడో క్వశ్చన్లో అవి రాసేసుకోండి. ఏమి ఇచ్చాడు ఎలిమెంట్స్ క్వశ్చన్లో? పొటాషియం సింబల్ K అండ్ క్రోమియం సింబల్ ఆఫ్ క్రోమియం Cr అండ్ ఆక్సిజన్ సింబల్ O. నౌ అండ్ నెక్స్ట్ కాలంలో దీని పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడో అది రాసుకోండి. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ పొటాషియం? 26.57. అండ్ నెక్స్ట్ క్రోమియం పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 35.36, రైట్? అండ్ ఆక్సిజన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 38.07. ఓకే, ఇప్పుడు అటామిక్ వెయిట్స్ రాసేసుకుందాం. సో మనకు అటామిక్ వెయిట్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు ఈ న్యూమరికల్కి మాత్రం. బట్ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అటామిక్ వెయిట్స్ ఇవ్వకపోతే మీరు అటామిక్ వెయిట్స్ని గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో try to remember all the atomic weights. Okay, so what is the atomic weight of potassium? 39. What is the atomic weight of chromium? 52. And what is the atomic weight of oxygen? 16, right? Now ఇప్పుడు నెక్స్ట్ కాలంలో మనం ఏం చేయాలి? పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ సెకండ్ బాక్స్ బై థర్డ్ బాక్స్. సో 26.57 బై అటామిక్ వెయిట్ ఎంత? 39 ఈజ్ ఈక్వల్ టు. అండ్ నెక్స్ట్ క్రోమియం పర్సంటేజ్ కంపోజిషన్ 35.36 బై 52, right? Next oxygen 38.07 by 16. Okay, now ఇప్పుడు దీన్ని డివైడ్ చేసేసుకోండి. సో 26.57 by 39 ఎంత? 0.67 వస్తుంది. అండ్ 35.36 by 52 ఎంత వస్తుంది? ఇది కూడా 0.67 వస్తుంది. అండ్ 38.07 by 16 ఎంత వస్తుంది? 2.38 వస్తుంది.
సో ఈ 3 వాల్యూస్ ఏవైతే వచ్చాయో మనకి ఇందులో మినిమం వాల్యూ ఏంటి, స్మాలెస్ట్ వాల్యూ ఏంటి, దట్ ఈస్ 0.67 కదా. సో ఈ 3 వాల్యూస్ కూడా 0.67 తో మనం డివైడ్ చేయాలన్నమాట. సో 0.67 by 0.67 is equal to 0.67 by 0.67, 2.38 by 0.67. సో 0.67 by 0.67 is equal to 1 అండ్ ఇక్కడ కూడా మనకు 1 వస్తుంది. సో 2.38 by 0.67 మనకు 3.55 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం 3 వాల్యూస్ చూసుకుంటే సో ఇక్కడ 3.55 వచ్చింది. సో ఇది హోల్ నెంబర్ కాదు, సో డెసిమల్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం హోల్ నెంబర్ కింద మనం మార్చుకోవాలన్నమాట. సో దీన్ని మనం హోల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి, ఈ 3 నెంబర్స్ని కూడా మనం 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 1 into 2 అండ్ 3.55 into 2. ఓకే, ఎందుకంటే ఒక సింపుల్ హోల్ నెంబర్ రేషియో కావాలి కాబట్టి మనం డెసిమల్స్లో కాకుండా హోల్ నెంబర్స్లో తీసుకోవాలన్నమాట. సో డెసిమల్స్లో కాకుండా హోల్ నెంబర్స్లో మనకు రావాలి. సో ఇక్కడ 1 into 2 is 2. సో ఇక్కడ 1 into 2 is 2 అండ్ ఇక్కడ చూడండి 3.55 into 2 మనకి ఇక్కడ 7 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ రాయాలి. రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు K:2, పొటాషియం is to Cr is to ఆక్సిజన్ O. సో వాట్ ఈస్ ద రేషియో, 2:7 కదా. సో మనం ఏం రాయొచ్చు, K2 Cr2 O7 కదా. సో దిస్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా. సో ద ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ K2 Cr2 O7. This is the empirical formula. Now coming to the third numerical, a carbon compound contains 12.8% carbon, 2.1% hydrogen, 85.1% bromine. The molecular weight of the compound is 187.9. Calculate the molecular formula of the compound. So ఇక్కడ మనం molecular formula as well as empirical formula రెండు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ముందు 2 న్యూమెరికల్స్లో ఓన్లీ ఎంపెరికల్ ఫార్ములాని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఇక్కడ మనం మాలిక్యులర్ ఫార్ములాని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒక ట్యాబ్లెట్ ఫామ్ని డ్రా చేసుకోవాలి. అందులో 5 కాలమ్స్ని డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ రాయండి ఏవైతే న్యూమరికల్లో ఇచ్చారో. కార్బన్ సింబల్ ఇస్ C, హైడ్రోజన్ సింబల్ ఇస్ H అండ్ బ్రోమిన్ సింబల్ ఇస్ Br. అండ్ నెక్స్ట్ కాలంలో మీరు పర్సంటేజ్ కంపోజిషన్ రాయాలి. కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, సో 12.8%. సో రైట్ డౌన్ యాజ్ 12.8%. అండ్ దెన్ హైడ్రోజన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 2.1%. అండ్ బ్రోమిన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 85.1% ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం అటామిక్ వెయిట్స్ రాసుకోవాలి. సో వాట్ ఈస్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్, 12. ఓకే, అండ్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 అండ్ బ్రోమిన్ అటామిక్ వెయిట్ ఈస్ 80. గుర్తుపెట్టుకోండి, బ్రోమిన్ అటామిక్ వెయిట్ 80. నౌ నెక్స్ట్ కాలంలో మనం పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్ చేయాలి. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ బై వెయిట్, దట్ ఈస్ సెకండ్ బాక్స్లో సెకండ్ కాలంలో ఏమి ఇచ్చారు, 12.8. సో 12.8 by what is atomic weight of carbon, 12, right. Now percentage by weight of hydrogen enta, 2.1 by what is atomic weight, 1. Okay, 1 is equal to percentage by weight of bromine enta, 85.1. So 85.1 by what is atomic weight of bromine, 80. So 80. Okay, so ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది, 12.8 by 12 is equal to 1.067 and 2.1 by 1 is equal to 2.1 and 85.1 by 80 ఎంత వస్తుంది, 1.063 వస్తుంది. ఓకే, అండ్ మీరు డివైడ్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్లో ఏది స్మాలెస్ట్ నెంబర్, 1.063 is the smallest number, right. సో ఈ 3 నెంబర్స్ని కూడా ఈ 1.603తో డివైడ్ చేయాలి. ఓకే, సో 1.067 by 1.063. ఓకే, నెక్స్ట్ 2.1 by 1.063. నెక్స్ట్ 1.063 by 1.063. ఓకే, సో 1.067 by 1.063 ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా 1 వస్తుంది. ఓకే, అండ్ 2.1 by 1.063 ఎంత వస్తుంది, 2 వస్తుంది అప్రాక్సిమేట్గా. అండ్ 1.063 by 1.063 1. ఓకే, సో ఇప్పుడు రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ రాద్దాము. సో రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు C:2 హైడ్రోజన్ = బ్రోమిన్, రైట్. సో ఏమొస్తుంది, 1:2:1 వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, C1H2Br1 అని రాయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా, CH2Br కదా. సో ద ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ CH2Br. ఓకే, సో ఇంతవరకు మనకు ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు మనం మాలిక్యులర్ ఫార్ములాని కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కదా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా,
మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఇది ఫార్ములా. మనకు n కావాలి అంటే n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో వాట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా వెయిట్? ఇది న్యూమరికల్లో ఇచ్చాడు కదా, ఎంత? 187.9. ఓకే, 187.9 ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, రైట్? నెక్స్ట్ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఏంటి? ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఏంటి? వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా? మనకి ఏమొచ్చింది ఎంపెరికల్ ఫార్ములా? CH2Br, రైట్? CH2Br. సో దీని ఫార్ములా వెయిట్ తీయాలి మనం. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది, 1 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్? 12. ఓకే, 12. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 hydrogens. What is atomic mass of hydrogen? 1. So 2. And bromine. Any bromines ఉన్నాయి? 1 into what is atomic weight of bromine? 80. So 80. So ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 4, 9. So 94. So 94 is the empirical formula weight అన్నమాట. Okay. So n is equal to what is molecular formula weight? In numerical ఇచ్చాడు కదా 187.9 by empirical formula weight ఏంటి? ఇందాక క్యాల్కులేట్ చేసాం కదా 94. సో ఏమొస్తుంది? ఇది డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనం మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ n. ఓకే, ఇది ఫార్ములా. సో మనం మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి. సో వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా? CH2Br, రైట్? సో వాట్ ఈస్ n? సో n ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? C2H, ఈ 2 ఇంటూ 2 4, H4Br2. సో దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C2H4Br2. ఓకే, సో దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా అండ్ దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా. సో క్వశ్చన్లో మనకు మాలిక్యులర్ ఫార్ములా అడిగారు కాబట్టి C2H4Br2 ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 4th న్యూమెరికల్. సో ఈ న్యూమెరికల్ కూడా అదే మోడల్లో చేయాలి యాజ్ ఇట్ ఈస్గా. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ కాంపౌండ్ కంటైన్స్ 4.07% hydrogen, 24.27% carbon and 71.65% chlorine. Its molar mass is 98.96 grams. What are its empirical and molecular formulae? సో ఇక్కడ మనం ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ట్యాబ్లెట్ ఫామ్ డ్రా చేసుకొని 5 కాలమ్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ రాసుకోవాలి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? ఏం ఎలిమెంట్స్ ఇచ్చారు క్వశ్చన్లో? హైడ్రోజన్, కార్బన్ అండ్ క్లోరిన్ కదా. హైడ్రోజన్ పర్సంటేజ్ బై వెయిట్ ఎంత ఇచ్చాడు? 4.07. ఓకే, అండ్ కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 24.27. అండ్ క్లోరిన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు? 71.65, రైట్? ఇప్పుడు మీరు అటామిక్ వెయిట్స్ రాసేసుకోండి. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఈజ్ 1 అండ్ కార్బన్ అటామిక్ వెయిట్ ఈజ్ 12 అండ్ క్లోరిన్ అటామిక్ వెయిట్ ఈజ్ 35.5. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్ చేయండి. సో 4.07 by 1, then 24.27 by 12 and then 71.65 by 35.5. ఓకే, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి. ఏమొస్తుందో చూడండి. 4.07 నెక్స్ట్ 24.27 by 12 ఎంత వస్తుంది? 2.02 వస్తుంది. అండ్ 71.65 by 35.5 ఎంత వస్తుంది? 2.01 వస్తుంది. సో మీరు డివిజన్స్ చేసుకొని చెక్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? సో ఈ మూడిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 2.01, రైట్? సో ఈ 3 నెంబర్స్ని కూడా 2.01తో డివైడ్ చేయండి. ఓకే, 4.07 by 2.01, 2.02 by 2.01, 2.01 by 2.01, రైట్? సో 4.07 by 2.01 ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో 2.02 by 2.01 అప్రాక్సిమేట్గా 1 వస్తుంది. అండ్ 2.01 by 2.01 1 వస్తుంది. ఓకే, సో నా ఇప్పుడు రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ రాద్దాం. దట్ ఈస్ హైడ్రోజన్ ఇస్ టు కార్బన్ ఇస్ టు క్లోరిన్, రైట్? సో ఇక్కడ చూడండి రేషియో ఏంటి? 2:1:1, 2:1:1. ఓకే, సో ఇప్పుడు దీన్ని H2C1Cl1 అని రాయొచ్చు. సో దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకు? CH2Cl అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, ద ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ CH2Cl. ఓకే, ఇది ఎంపెరికల్ ఫార్ములా. CH2Cl ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసింది. నౌ
ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక చేసాం కదా మాలిక్యులర్ ఫార్ములా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్. సో మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపరికల్ ఫార్ములా వెయిట్. ఓకే ఓకే n ఎలా రాసుకోవచ్చు మనం, n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఇట్లా రాయొచ్చు కదా. ఓకే అండ్ వాట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇట్స్ మోలార్ మాస్ ఇస్ 98.96. ఇది మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఓకే 98.96 గివెన్ ఇన్ ద న్యూమరికల్, రైట్. నౌ వాట్ ఈస్ ఎంపరికల్ ఫార్ములా వెయిట్. సో ఎంపరికల్ ఫార్ములా ఏమొచ్చింది మనకు, CH2Cl, రైట్, CH2Cl. సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 కార్బన్. వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్, 12. సో 12. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. అండ్ వాట్ ఈస్ అటామిక్ మాస్, 1. సో 2. అండ్ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్, 35.5. సో 35.5. సో దీని అంతా యాడప్ చేస్తే ఎంత వస్తుంది మనకు, సో మనకు 49.5 వస్తుంది. ఓకే సో n ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా వెయిట్, 98.96 గివెన్ ఇన్ ద న్యూమరికల్ బై వాట్ ఈస్ ద ఎంపరికల్ ఫార్ములా వెయిట్, 49.5. ఇందాక చేసాం కదా 49.5. సో ఇది ఎంత వస్తుంది మనకు, 2 వస్తుంది. ఓకే సో ఇప్పుడు మనం మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ఫోర్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా ఇంటూ n. సో వాట్ ఈస్ ఎంపరికల్ ఫార్ములా, సో ఇక్కడ చూడండి CH2Cl. సో CH2Cl ఇంటూ వాట్ ఈస్ మనకి n ఏమొచ్చింది, 2 వచ్చింది. సో 2. సో ఇక్కడ ఏమొస్తుంది, C2H4Cl2 వస్తుంది. సో దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఓకే సో ఇట్లా మనం మాలిక్యులర్ అండ్ ఎంపరికల్ ఫార్ములాస్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇంతవరకు ఈ 4 న్యూమరికల్స్ కూడా AP అండ్ TG ఇంటర్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. అండ్ అలాంగ్ విత్ దీస్ 4 క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళకి ఇది కూడా ఎక్స్ట్రా క్వశ్చన్ ఒకటి ఉంది మీ సిలబస్లో. సో ఇది AP ఇంటర్ సిలబస్లో అయితే లేదు, బట్ ప్రాక్టీస్ కోసం అయితే మీరు చేసుకోవచ్చు. బట్ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మాత్రం ఇది కంపల్సరీ చేసుకోండి ఈ న్యూమరికల్. AP వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఓకే సో ఏ కార్బన్ కాంపౌండ్ ఆన్ అనాలిసిస్ గేవ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ కంపోజిషన్. కార్బన్ 14.5%, హైడ్రోజన్ 1.8%, క్లోరిన్ 64.46%, ఆక్సిజన్ 19.24%. క్యాల్కులేట్ ద ఎంపరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద ఎంపరికల్ ఫార్ములాని మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే టాబ్యులర్ ఫామ్ని ఫస్ట్ డ్రా చేసుకోండి అండ్ దెన్ ఫస్ట్ కాలంలో మీరు ఎలిమెంట్ రాయండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ గివెన్ ఇన్ ద న్యూమరికల్. సో ఏం ఎలిమెంట్స్ ఇచ్చాడు మనకు, ఫస్ట్ కార్బన్ ఇచ్చాడు, నెక్స్ట్ హైడ్రోజన్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు అండ్ ఆక్సిజన్ ఇచ్చాడు, రైట్. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ కంపోజిషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాడు, 14.5% ఇచ్చాడు. అండ్ హైడ్రోజన్ 1.8% అండ్ క్లోరిన్ 64.46% అండ్ ఆక్సిజన్ 19.24%. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కాలంలో అటామిక్ వెయిట్స్ రాసేసుకోండి. కార్బన్ అటామిక్ మాస్ ఈజ్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఈజ్ 1, క్లోరిన్ అటామిక్ మాస్ దట్ ఈస్ అటామిక్ వెయిట్ ఈజ్ 35.5 అండ్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఈజ్ 16. ఓకే ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ కాలంలో పర్సంటేజ్ బై వెయిట్ బై అటామిక్ వెయిట్ చేయండి. సో పర్సంటేజ్ బై వెయిట్ ఏంటి, 14.5/12. ఓకే మనకు 1.2 వస్తుంది. నెక్స్ట్ 1.8 బై అటామిక్ వెయిట్ ఎంత, 1. సో 1.8 వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ బై వెయిట్ ఏంటి, 64.46 బై వాట్ ఈస్ అటామిక్ వెయిట్ 35.5. ఓకే మనకు 1.8 వస్తుంది. అండ్ లాస్ట్ పర్సంటేజ్ వెయిట్ ఏంటి, 19.24 బై అటామిక్ వెయిట్ ఈజ్ 16. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 1.2 వస్తుంది, రైట్. సో ఈ 4 వాల్యూస్లో మనకు స్మాలెస్ట్ వాల్యూ ఏంటి చెక్ చేయండి. 1.2 ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ, రైట్. సో ఈ 4 వాల్యూస్ని కూడా మనం 1.2తో డివైడ్ చేయాలి. ఓకే 1.2/1.2 అండ్ 1.8/1.2 అగైన్ 1.8/1.2 1.2/1.2. ఓకే అర్థమైందా. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 1.2/1.2 1 వస్తుంది అండ్ 1.8/1.2 మనకు 1.5 వస్తుంది. ఓకే అండ్ 1.8/1.2 అగైన్ 1.5 వస్తుంది అండ్ 1.2/1.2 1 వస్తుంది. ఓకే బట్ ఇక్కడ మనకు అగైన్ మనకి ఇక్కడ డెసిమల్స్లో వచ్చాయి చూడండి, హోల్ నెంబర్లో లేదు. మనకు హోల్ నెంబర్ రేషియో కావాలి అంటే మనకు నెంబర్స్ అన్ని కూడా స్మాలెస్ట్ హోల్ నెంబర్స్లో ఉండాలి. సో ఇక్కడ మనకు డెసిమల్స్లో వచ్చాయి కాబట్టి మనం ఒక స్మాలెస్ట్ ఇంటీజర్తో మనం మల్టిప్లై చేయాలి. సో మినిమం నెంబర్తో మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ దట్
2తో ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఓకే, 1 into 2 is 2, 1.5 into 2 is 3, 1.5 into 2 is 3 and again 1 into 2 is equal to 2. సో ఇక్కడ మనకు రేషియో ఆఫ్ ఎలిమెంట్స్ ఏమొస్తుంది, దట్ ఈస్ CH/HCl/O, మనకు 2:3:3:2 వస్తుంది. ఓకే, ఈ రేషియో 2:3:3:2. ఓకే, సో ఎంపెరికల్ ఫార్ములా ఏంటి అప్పుడు, C2H3Cl3O2. ఓకే, దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇందులోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ ఏపీ వాళ్ళకి మాత్రం ఫస్ట్ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు, అందులోంచి 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ అటామిక్ వెయిట్స్ చూద్దాం నాన్న. సో ఈ 4 to 5 అటామిక్ వెయిట్స్ కనుక మీరు నేర్చుకుని ఉంటే సో యూ క్యాన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఏ న్యూమెరికల్ ఇచ్చినా కూడా మీకు ఈ ఎలిమెంట్సే ఉంటాయి. సో యూ క్యాన్ సాల్వ్ ద న్యూమెరికల్ ఈజీలీ. సో మీరు న్యూమెరికల్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మీకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ బ్రోమిన్, సో ఈ 5 ఎలిమెంట్స్ ఎక్కువగా మీకు కనబడతాయి. అండ్ పొటాషియం అండ్ క్రోమియం ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీకు అటామిక్ వెయిట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్లో, ఎగ్జామ్లో. బట్ వేరాస్ ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఇచ్చినప్పుడు మాత్రం సో ఈ అటామిక్ వెయిట్స్ మీరే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 5 అటామిక్ వెయిట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కార్బన్ అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్ ఈజ్ 12. సో హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఈజ్ 1 and oxygen atomic weight is 16 and chlorine atomic weight is 35.5 and bromine atomic weight is 80. సో ఈ 5 గుర్తుపెట్టుకున్నాను సరిపోతుంది. అండ్ ఈ 2 ఇస్తే కనుక నేను ఆల్రెడీ చెప్పాను కదా క్వశ్చన్లో అటామిక్ వెయిట్స్ ఇచ్చే ఉంటాడు ఈ 2 ఇస్తే. సో ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మీరు నేర్చుకొని ఉంటే మీరు ఈజీగా న్యూమరికల్ చేసేయచ్చు. ఓకే, సో టోటల్గా 7 అటామిక్ వెయిట్స్ కనుక మీకు వచ్చి ఉంటే ఈ న్యూమరికల్స్ ఈజీగా చేసేయచ్చు నాన్న. ఓకే, bye students. Thank you for watching the video. See you all in the next video.